అయ్యగారు, మొన్న మేము కేరళకి వెళ్ళినప్పుడు చావకాడు బీచ్కి వెళ్ళలేకపోయాం అయ్యగారు. ఆ బీచ్ యొక్క ప్రత్యేకత కొంచెం మాకు చెప్పండి అయ్యగారు. చావక్కాడు అనేది ఆ ఏరియా పేరు. బీచ్ అంటే సముద్ర పక్కన బీచ్, చావక్కాడు బీచ్. చావక్కాడు అంటే అర్థం ఏంటంటే శాపగ్రస్త అరణ్యం. దానికి ఆ పేరు ఎట్లా వచ్చిందంటే క్రీస్తకం 52, 53, 54 ఆ ప్రాంతాల్లో అపోస్తలుడైన తోమా గారు ఈ ప్రాంతం వచ్చారు. చాలామంది బ్రాహ్మణులను మార్చారు. ఆ దినంలో ఆ ఊర్లో ఈ ఏరియాలో యూదులు కూడా ఉండేవాళ్ళు. వీళ్ళందరికీ మార్చి ఒక బ్రాహ్మణులను మార్చి 1200 మందిని క్రైస్తవులుగా మార్చాడు అపోస్తలుడైన తోమా గారు. బ్రాహ్మణులందరూ క్రైస్తవులుగా మారిపోవడం నుంచి వాడు బంధువులు కొందరు తక్కువ మంది మిగిలిపోయారు. కాబట్టి వాళ్ళు ఎంతగానో ప్రయత్నం చేస్తే మారిన వాళ్ళు ఎవరు మరి వెనక్కి రాలేదు. మారిపోయిన వాళ్ళు క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు. వెనక్కి రావడానికి ఇష్టపడాల. వీరు మాత్రం క్రైస్తవాన్ని అంగీకరించడానికి ఒప్పుకోక ఆ ఊరి నుంచి వెళ్ళిపోవడానికి తీర్మానం చేశారు. వాళ్ళు ఆ బంధువులు ఇచ్చే నీళ్లు కూడా మంచి నీళ్ళు కూడా ముట్టమని చెప్పి శపథం చేసి ఈ ఊరే శాపగ్రస్తమైన ఊరు, చావక్కాడు, శాపగ్రస్తమైనటువంటి అరణ్యం ఇది అని చెప్పి షిప్పింగ్ చేసి ఆ పేరు పెట్టి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో బ్రాహ్మణులు, మిగిలిన బ్రాహ్మణులు. అప్పటి నుంచి ఆ యొక్క ఊరు పేరు, ఆ ఏరియా పేరే చావక్కాడుగా మిగిలిపోయింది. ఇప్పుడు చావక్కాడులో పెద్ద మున్సిపాలిటీ అది. అక్కడ చావక్కాడు అనేటువంటి ఫేమస్ బీచ్ ఉంది. గురువాయూర్ టెంపుల్ అనేటువంటిది ఫేమస్ హిందూ టెంపుల్ అక్కడే ఉంది. అపోస్తలుడైన తోమా గారు కట్టినటువంటి మొట్టమొదటి చర్చ్ అక్కడే ఉంది. అక్వేరియం, వరల్డ్ ఫేమస్ అక్వేరియం అంటే చేపలన్నీ తిరుగుతాయి కదా, అది అక్కడే ఉంది. పెద్ద హైవేస్ చాలా చూడదగిన స్థలాలు ఆ యొక్క చావక్కాడు ఏరియాలోనే ఉన్నాయి. కాబట్టి చావక్కాడు అనే పేరే ఎవరు వచ్చిందంటే అపోస్తలుడైన తోమా గారి వల్ల వచ్చింది. ఆ రోజు వాళ్ళు ఆ పేరు పెట్టారు శాపగ్రస్త అరణ్యం అని. ఈరోజు ఫుల్ డెవలప్, మంచి పంటలు, రకరకాల మంచి స్థలాలు, విలువైనటువంటి స్థలాలు, రేట్ ఎక్కువ అక్కడ. కాబట్టి ఒక మున్సిపాలిటీగా డెవలప్ అయిపోయింది. అన్ని చూడదగిన స్థలాలు చాలా ఉన్నాయి. ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ ప్లేస్ నౌ, చావక్కాడు. ఉన్నాయి చేపలు చాలా ఆకలితో ఉన్నాయి. బాయ్ 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 బాయ్. చేపలు అంత ఆకలితో ఉన్నాయి పాపం చాలా. ఇంకొకసారి మళ్ళీ ఆకలితో చేపలు చాలా ఆకలితో ఉన్నాయి. వెరీ గుడ్ థ్యాంక్ యూ. తండ్రివి నా శాలేము రాజు.